ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తెలంగాణ రాజకీయం మంటలు రాజేస్తోంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కి అవకాశం ఇచ్చామని ప్రభుత్వం అంటుంటే దీని వెనుక పెద్ద స్కామే ఉంది అంటోంది ప్రతిపక్షం. ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఫీజు వసూలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 25% రాయితీతో రెగ్యులరైజేషన్ కి అవకాశం కల్పించింది. మార్చి 31 లోపు ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ కూడా కల్పించింది. ఎవరైతే ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకొని పెండింగ్ ఉన్న 25 లక్షల అప్లికేషన్లతో పాటు ఆనాడు అప్లై చేసుకొని వ్యక్తులందరూ ప్రొబిటెడ్ లిస్టులో లేని అప్లై చేసుకొని అన్ని అప్లికేషన్ని 25% ఈ 31 మార్చి లోపు కట్టుకున్న వాళ్ళకి రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అంశంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం దోపిడీకి ప్లాన్ చేసిందని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ద్వారా 50,000 కోట్ల రూపాయలు దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే బర్త్ అండ్ డెత్ రెగ్యులైజేషన్ స్కీమ్లను కూడా ప్రవేశపెడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం మరో వర్షన్ వినిపిస్తోంది. నాడు తమ హయాంలో తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫీజులేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడమే కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు. మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ మేము పిలిపిస్తూ ఉన్నాం, ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారో మీరు ఒక్క పైసా కట్టకండి, మీ పక్షాన మేము పోరాడతాం, నిలదీస్తాం అసెంబ్లీలో. మీరు ఆ రోజు ₹1 తీసుకోకుండా లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తామన్నారు, ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అన్న విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసెంబ్లీలో. ఈ రాజకీయ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో అన్న చర్చ తెలంగాణలో సాగుతోంది.